Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Speaks. In this video, we are going to discuss some important error correction questions and also phrase replacement questions. These questions are useful for all the upcoming exams. So watch the video completely and prepare your own notes if you find it necessary. And also, if you like the content on this channel, subscribe to the channel and also share it with your friends who are preparing for the competitive exams. So let us start our video. Error correction questions. చూడండి, not only Ram's friends but also Ram were laughing at the joke he cracked. సో ఈ సెంటెన్స్ అంతా కరెక్టే అయితే నో ఎర్రర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, నాట్ ఓన్లీ రామ్స్ ఫ్రెండ్ బట్ ఆల్సో రామ్ వర్ లాఫింగ్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాము, హీ వాజ్ లాఫింగ్, దే వర్ లాఫింగ్. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయింది కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చింది. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ షుడ్ బి ప్లూరల్. సో ఇక్కడ అనదర్ రూల్ ఏంటంటే చూడండి, అనదర్ రూల్ ఇక్కడ 2 or more సబ్జెక్ట్స్, ఓకే, 2 or more సబ్జెక్ట్స్ ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతోని, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతోని ఇక్కడ జాయిన్ అయితే వర్బ్ ఎలా రావాలి అని అంటే ఇక్కడ లాస్ట్ మెన్షన్ సబ్జెక్ట్ ప్రకారం రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లాఫింగ్ ఎవరు, ఇది వర్బ్ కదా, ఇది చేసేది ఎవరు, రామ్ అంటే ఒక సబ్జెక్టు. ఇంకెవరు చేస్తున్నారు లాఫింగ్ అనేది, రామ్స్ ఫ్రెండ్స్ ఆల్సో, ఓకేనా, ఇది కూడా అంటే చేసేవాళ్ళు ఎవరో వాళ్ళు సబ్జెక్టు అని అంటాం. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్టు, మనకి ఇది ఒక సబ్జెక్టు. ఇప్పుడు రామ్స్ ఫ్రెండ్స్ అని అంటే కంపల్సరీ మోర్ దెన్ వన్నే కదా. సో 2 or more సబ్జెక్ట్స్ కనుక నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో యాడ్ అయితే ఈ లాస్ట్ మెన్షన్ సబ్జెక్ట్ అంటే బట్ ఆల్సో తోటి ఈ తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో అంటే సింగ్యులర్ అయితే వర్బు సింగులర్ రావాలి. వర్బు అంటే బట్ ఆల్సో తర్వాత సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బు కూడా ప్లూరలే రావాలి. చూడండి, నాట్ ఓన్లీ రామ్స్ ఫ్రెండ్స్ ఇది కదా, బట్ ఆల్సో రామ్. ఇప్పుడు బట్ ఆల్సో తర్వాత సబ్జెక్ట్ ఏంటండి, రామ్, అంతే కదా. సో ఇక్కడ రామ్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బు కూడా ఎలా ఉండాలి అని అంటే వాజ్ అని రావాలి. అంటే మీనింగ్ ఏంటనంటే ఇక్కడ నాట్ ఓన్లీ రామ్స్ ఫ్రెండ్స్, ఓకే, బట్ ఆల్సో రామ్ వాజ్ లాఫింగ్ ఎట్ ద జోక్ హీ క్రాక్డ్. ఓకే, సో ఇది ఎందుకు అయింది అనేది చాప్టర్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందనంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐ మెట్ అన్ ఓల్డ్ లేడీ వెన్ ఐ విల్ బీ గోయింగ్ టు ద మార్కెట్. సో ఇది టెన్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఐ మెట్ అన్ ఓల్డ్ లేడీ, చూడండి ఇక్కడ సబ్జెక్టు, ఓకే, సో మెట్ అనేది V2, ఓకే. సో ఇక్కడ ఓల్డ్ లేడీ అంటే మీట్, ఇక్కడ మెట్ ఎవరిని మీట్ అయ్యాం, సో ఇక్కడ ఆబ్జెక్టు ఓల్డ్ లేడీ. సో ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అని అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఐ మెట్ అన్ ఓల్డ్ లేడీ అని అంటే మీట్ అయ్యాం అన్నట్టు, అంటే ఆల్రెడీ మీట్ అయిపోతుంది కాబట్టి ఇదంతా కూడా జరిగిపోయిన మ్యాటర్ చెప్తుంది. ఎప్పుడు, వెన్ ఐ విల్ బీ గోయింగ్ టు ద మార్కెట్. చూడండి, విల్ బీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో యూజ్ చేస్తాం విల్ అనేది, అంతే కదా. యాక్చువల్గా ఇది మీనింగ్ ఏంటనంటే ఎప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నానో అప్పుడు నేను ఒక ఓల్డ్ లేడీని మీట్ అయ్యాను, ఓకే. సో మార్కెట్కి వెళ్ళడం, ఓకే, ఓల్డ్ లేడీని మీట్ అవ్వడం అనేది అంతా అయిపోయింది కదా, ఓకే. సో ఇక్కడ పాస్ట్లో చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు గోయింగ్ అంటే ఇది ఫ్యూచర్లో ఇది ఫ్యూచర్ టెన్స్, కానీ ఆల్రెడీ ఈ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా పాస్ట్లోనే ఉండాలి. అంటే ఇక్కడ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్ అని రావాలి ఇక్కడ, ఓకే. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ చూడండి పార్ట్ సిలో ఎర్రర్ ఉంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ ఆస్క్డ్ వియత్నాం టు ఓపెన్ ఇట్స్ ఫార్మస్యూటికల్ మార్కెట్ ఫర్ ది ఇండియన్ డ్రగ్స్ డ్యూరింగ్ ద డెలిగేషన్ లెవెల్ టాక్స్ బిట్వీన్ ఇండియా ఆర్ వియత్నాం. సో ఇంతకుముందు చూడండి ఇక్కడ కోరిలేషన్లో ఏంటి అని అంటే మనకి నైదర్ వచ్చినప్పుడు నార్ రావడం, నాట్ ఓన్లీ వచ్చినప్పుడు పెయిర్గా ఏంటండి నార్ వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ బిట్వీన్ అనేది వచ్చిందో,
ఓకే, బిట్వీన్ అని వచ్చినప్పుడు ఇక్కడ అండ్ అనేది వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, డెలిగేషన్ లెవెల్ టాక్స్ బిట్వీన్ ఇండియా ఆర్ వియత్నాం, బిట్వీన్ వచ్చినప్పుడు మనకి పేరుకి ఏం రావాలి, ఆర్ కాదు, రావాల్సింది ఏంటి అని అంటే అండ్ అనేది రావాలి ఇక్కడ. ఓకే, సో బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం అనేది కరెక్ట్. అంటే ఎర్రర్ ఎక్కడ ఉందనంటే పార్ట్ డిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, he got a opportunity to show his skills in the match but he did not utilize it properly. చూడండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ రెండు ఉన్నాయి, ఏ యాన్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామనంటే యూజ్ చేసి ఇక్కడ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కనుక ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ చేస్తే, ఫస్ట్ లెటర్ కాన్సోనెంట్ సౌండ్ చేస్తే ఏ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా రాస్తున్నాను చూడండి, 1 రూపీ నోట్, 1 రూపీ నోట్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఏ రావాలా యాన్ రావాలా అని అంటే ఈ ఫస్ట్ లెటర్ చేసే సౌండ్ చూడాలి. ఇది ఏం చేస్తుంది, వా అనే సౌండ్ చేస్తుంది. వా అనేది కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ చేస్తే మనం యూజ్ చేయాల్సింది ఏ, అంటే ఏ 1 రూపీ నోట్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అపార్చునిటీ అని ఉంది. ఇప్పుడు చేసే ఇక్కడ ఏ ఉంచాలా యాన్ ఉంచాలా అని అంటే ఈ ఫస్ట్ లెటర్ ఏం చేస్తుంది, ఆ లెటర్స్ ఏమే చూడండి, ఇక్కడ చేసే సౌండ్ వేరు, ఇక్కడ చేసే సౌండ్ వేరు. ఇది ఏంటి, అపార్చునిటీ అని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఓవెల్ సౌండ్ చేస్తే ఏం రావాలి అని అంటే యాన్ రావాలి. ఇక్కడ చూడండి, హీ గాట్ ఏ అపార్చునిటీ అని ఉంది. ఇది ఏంటి, ఓవెల్ సౌండ్ చేసినప్పుడు ఆర్టికల్ ఏం రావాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ అనేది రావాలి. అంటే హీ గాట్ అన్ అపార్చునిటీ అనేది కరెక్ట్. ఓకే, ఎర్రర్ ఎక్కడ ఉంది, పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ హ్యావ్ బీన్ పెయిడ్ మోర్ దాన్ హిస్ ఆర్ హర్ మంత్లీ సాలరీ. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే ఇక్కడ ఈచ్ ఆఫ్ అని వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే నౌన్ అనేది ప్లూరల్గా ఉండాలి, తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్గా సింగులర్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈచ్ ఆఫ్ నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్. సో ఈచ్ ఆఫ్ వచ్చింది కదా, నౌన్ ఏంటి ఇక్కడ, ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. ఎంప్లాయీస్ అనేది నౌన్ ప్లూరలే కదా, కాబట్టి ఓకే. ఇన్ ద కంపెనీ వర్బ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది హెల్పింగ్ వర్బ్. ఓకేనా, సో ఏ వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. హ్యావ్ అనేది ఏంటి, ప్లూరల్, ఏం రావాలి, సింగులర్, హ్యాస్. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఈచ్ ఎంప్లాయీ హ్యాస్ బీన్, ఈచ్ అనేది సింగులర్ కదా, కానీ ఎప్పుడైతే ఈచ్ ఆఫ్ వచ్చినప్పుడు అంటే అందులో మీనింగ్ ఏంటంటే మెనీ ఎంప్లాయీలు ఉన్నారు, అందులో ప్రతి ఒక్కరు కూడా పే చేయబడ్డారు, అంటే ప్రతి ఒక్కరని చెప్తున్నాం కాబట్టి హ్యాస్. ఓకే, నౌ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ అని అంటాం. చూడండి, ఐఐటి ఇండోర్, మీకు ఇక్కడ డిఫరెంట్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఎగ్జామ్లో థిక్గా ఇస్తాడు ఈ పార్ట్ను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ ఇచ్చిన క్వశ్చన్ అంతా కూడా కరెక్టే అయితే గ్రామటికల్గా మనం ఇప్పుడు ఈ పార్ట్నంతా కూడా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే అప్పుడు నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ పార్ట్ కనుక ఎర్రర్గా ఉందనుకోండి, ఇగో ఏ నుంచి డి వరకు ఏదో ఒకటి రీప్లేస్ చేయాలి ఇక్కడ, అది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఐఐటి ఇండోర్ విల్ బీ బ్రాడ్కాస్టెడ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది చూడండి, మనకి మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బులలో V1, V2, V3లు ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్ అని ఉందనుకోండి, ఇది కంప్లీటెడ్ అవుతుంది. ఓకే, అంటే ఫామ్ అనేది ఈడితోనే వస్తుంది. కొన్ని ఏంటి అని అంటే డిఫరెంట్గా ఉన్నాయి, గివ్, ఇది గేవ్, ఇది గివెన్ అవుతుంది. ఓకే, కొన్ని సేమ్గా ఉంటాయి, పుట్ అనేది సేమ్గా ఉంటుంది, పియూటి సేమ్. ఇదే విధంగా మనకి ఇంకొక వర్బ్ ఏంటి అని అంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్. ఓకే, బ్రాడ్కాస్ట్ అనేది బ్రాడ్కాస్టెడ్ కాదు, బ్రాడ్కాస్ట్ అనేది సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా బ్రాడ్కాస్ట్. చూడండి, విల్ బీ అని వచ్చిన తర్వాత, ఓకే, సో ఇక్కడ చూడండి విల్ బీ ఏమని వచ్చింది, వర్డ్ బ్రాడ్కాస్టెడ్. ఈ బ్రాడ్కాస్టెడ్ అనేది రాంగ్, ఎందుకంటే 3 ఫామ్లు కూడా మనకి 3 ఫామ్స్ కూడా బ్రాడ్కాస్టింగ్, కాబట్టి ఇది రాంగ్. కాబట్టి కంపల్సరీ ఇది అంతా రాంగే కదా, అప్పుడు రీప్లేస్ కావాలి కంపల్సరీ. నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ ఈజ్ నాట్ ఆన్సర్. సో ఇక్కడ ఐఐటి ఇండోర్ విల్ బ్రాడ్కాస్ట్. ఓకే, ఇది సబ్జెక్టు, తర్వాత విల్ వస్తుంది ఇక్కడ, తర్వాత బ్రాడ్కాస్ట్ అనేది ఏమనుకోవచ్చు, V1 అనుకోవచ్చు. ఓకే, ఇది ఏం బ్రాడ్కాస్ట్ చేస్తుంది, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఇది ఆబ్జెక్ట్, ఇది ప్రాపర్గానే ఉంది. ఒకసారి ఆధార్ చూద్దాం. ఆర్ గోయింగ్ టు బ్రాడ్కాస్ట్, ఐఐటి ఇండోర్ ఆర్ అంటామా, ఐఐటి ఇండోర్ సబ్జెక్ట్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, కాబట్టి ఇది కాదు.
ఇగో ఇక్కడ చూడండి హ్యావ్ అనేది కూడా ప్లూరల్. గోయింగ్ గోయింగ్ వచ్చిందనంటే మనకు ఆమ్, ఈజ్ ఆర్ వాజ్ వర్లు వస్తాయి. ఇక్కడ ఏం లేదు కదా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, రవనీత్ హ్యాడ్ టీచింగ్ ఎట్ దిస్ యూనివర్సిటీ బిఫోర్ హీ లెఫ్ట్ ఫర్ ఫ్రాన్స్. చూడండి, మనకి ఎప్పుడైతే పాస్ట్లో 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఆ నెక్స్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్కి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్. ఇప్పుడు అనదర్ క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ద ట్రైన్, రెగ్యులర్గా ఇలాంటి ఎగ్జాంపుల్ వస్తుంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్. లెఫ్ట్ ద స్టేషన్. ఇక్కడ బిఫోర్ ఐ వెంట్ దేర్ అంటే స్టేషన్కి వెళ్ళే ముందు ఏది జరిగింది ఇక్కడ చూడండి. 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒకటి నేను అక్కడికి వెళ్ళాను, ఇంకొకటి ట్రైన్ కూడా వెళ్ళింది, అంటే స్టేషన్ వెళ్ళి. ఇక్కడ 2 కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ కదా. ఏది ముందు జరిగింది ఇందులో, ట్రైన్ వెళ్ళడమే ముందు జరిగింది. ఏదైతే ముందు జరుగుతుందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ను యూజ్ చేస్తాం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి, సబ్జెక్టు హ్యాడ్, ఆ తర్వాత V3 ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ జరిగిన దానికి ఏం యూజ్ చేస్తామని అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. మరి ఒకటి ముందు ఒకటి వెనక జరిగిందని ఎలా తెలుస్తుందని అంటే చూడండి, బిఫోర్ ఐ లెఫ్ట్ హీ లెఫ్ట్. ఏం జరిగింది, అతను టీచింగ్ చేశాడు, రవనీత్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎట్ దిస్ యూనివర్సిటీ. సో ఇక్కడ హ్యాడ్ తర్వాత, ఓకే, హ్యాడ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కదా, సబ్జెక్ట్ హ్యాడ్, V3 రావాలి కదా, ఇది V4. ఓకే, రావాల్సింది ఏంటి ఇక్కడ, హ్యాడ్ టాట్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈస్ సి. చూడండి, ఈజ్ ఉంది, హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది, రావాల్సింది హ్యాడ్. ఓకే, సో చూడండి తర్వాతది నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్ ఉందా చూడండి. ఇగో సబ్జెక్టు, ఇదేంటి V2, లీవ్ లెఫ్ట్ కాబట్టి సబ్జెక్ట్ V2, ఇది ప్రాపర్గానే. నెక్స్ట్, ముఖేష్ శర్మ ఆల్సో అటెండెడ్స్ అనేది రాంగ్ కదా, నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అనేది కూడా ఆన్సర్ కాదు. అటెండెడ్స్ ద మీటింగ్ అండ్ సెయిడ్. మీనింగ్ ఏంటి, ఇక్కడ సెయిడ్ అని చెప్పారు కాబట్టి ఇదంతా కూడా పాస్ట్లోనే ఉందన్నట్టు. పాస్ట్లో ఇప్పుడు 2 అటెండ్స్ అవుతుందా, సబ్జెక్టు ఎప్పుడైతే ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడే V5. అంటే ఇప్పుడు అటెండ్, ఇది అటెండెడ్, ఇది అటెండెడ్, ఇది అటెండింగ్, V4 అనేది అటెండ్స్ అనేది V5. ఓకే, అటెండ్స్ అనేది V5. ఇది చూడండి ఆల్రెడీ పాస్ట్ కదా, పాస్ట్ కాబట్టి V5 రాదు, అటెండ్స్ రాదు. ఓకే, సో ఆల్సో అటెండింగ్, ఇక్కడ సబ్జెక్ట్ కనుక ఆమ్, ఈజ్, ఆర్ ఇంకా వచ్చేది ఉంటే అటెండింగ్ అనేది వచ్చేది. కాబట్టి ఇక్కడ ఇది కూడా కరెక్ట్ కాదు. ఆల్సో అటెండెడ్ పాస్టే కదా ఇది చెప్పేది, కాబట్టి చూడండి V2 ఫామ్లోనే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, పార్ట్ సి అనేది ఆన్సర్ అవుతుంది. 2 అటెండింగ్ అనేది కూడా ఇంప్రాపర్. ఓకే, so I hope you have understood all these questions perfectly. If you like the content, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.